అంతర్జాతీయ ఒత్తిళ్ళు లేకపోతే సోషల్ మీడియా వాటికి ఏమాత్రం పట్టించుకోవట్లేదు ఇజ్రాయెల్. బందీలైన తమ వాళ్ళని వదిలిపెట్టేదాకా యుద్ధం ఆగబోమని చెప్తోంది. ప్రతీకార దాడి కొనసాగుతుందని చెప్తోంది. ఇజ్రాయెల్ మీద దాడి చేసినటువంటి హమాస్ని వేటాడుతూ సాగుతున్న క్రమంలో సాధారణ ప్రజల్ని అడ్డం పెట్టి హమాస్ వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి చెప్తోంది. హమాస్ వాళ్ళు చచ్చిపోయినా కూడా వాళ్ళను కూడా సాధారణ ప్రజల రూపంలో కథలు చెప్పుకొస్తున్నారని చెప్తోంది. తన దాడులు మాత్రం ఇలాంటి వాటి గేమ్స్కి లొంగకుండా సైకలాజికల్గా వెళ్ళిపోతూనే ఉంది. లేటెస్ట్గా ఇజ్రాయెల్ ఆర్మీ యథేచ్ఛగా కొనసాగిస్తున్న దాడులతో 24 గంటల వ్యవధిలో గాజాలో 53 మంది మృతి చెందగా మరో 357 మంది గాయపడ్డారని స్థానిక ఆరోగ్య శాఖ తెలిపింది. వీళ్ళలో 2 పాలస్తీనా రెడ్ క్రీసెంట్ సొసైటీకి చెందిన పారామెడికల్ సిబ్బంది కూడా ఉన్నారని వివరించింది. టాల్ అస్ సుల్తాన్ ప్రాంతంలో జరిగిన బాంబు దాడిలో బాధితులకు సాయం అందించేందుకు వీళ్ళు గాయపడినట్టు వెల్లడించింది. తాజా మరణాలతో గతేడాది అక్టోబర్ 7వ తేదీ నుంచి ఇప్పటి వరకు కనీసం 36,224 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోగా మరో 81,777 మంది క్షతగాత్రులైనట్టు అంచనా. మరోవైపు ఈజిప్ట్తో సరిహద్దులు పంచుకుంటున్న గాజా ప్రాంతం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్టు ఇజ్రాయెల్ ఆర్మీ గురువారం ప్రకటించింది.